జబ్బును వదిలించాలని కోరుకుందాం. అందరికీ ఆదర్శంగా నిలిచే గ్రామం అది. నిత్యం కృషితో కష్టించే తత్వంతో అభివృద్ధికి చిరునామాగా నిలిచింది. ఐక్యతకు ప్రతిరూపంగా కనిపించే ఆ పల్లె కీర్తి ప్రతిష్టలు నిజామాబాద్ జిల్లాకు సుపరిచితం. అయితే ఈ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఇద్దరు యువకులు. ఆ గ్రామంలో లేకున్నా కన్నతల్లి లాంటి తమ సొంతూరుపై మమకారంతో వారేం చేశారో ఇప్పుడు చూద్దాం. ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామం. పరస్పర సహకారంతో పంటల సాగు, అధిక దిగుబడులతో ఈ పల్లె ప్రసిద్ధి చెందింది. మొక్కజొన్న, ఎర్రజొన్న, ఇతరత్ర వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ విశిష్టత సాధించింది. ఈ పల్లె ప్రాముఖ్యం చాటేందుకు ఆ ఊరివారైన పైడి కిరణ్ రెడ్డి, అంబటి రఘు సిద్ధమయ్యారు. ఎంబీఏ చదివిన కిరణ్ హైదరాబాదులో పనిచేస్తున్నారు. వ్యాపారం చేస్తూ రఘు దుబాయ్లో స్థిరపడ్డారు. అంకాపూర్ గ్రామం పేరుతో ఓ వెబ్సైట్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. అంకాపూర్ మోడల్ విలేజ్ పేరిట రూపొందించిన ఈ సైట్లో 400 ఏళ్ల నాటి తమ గ్రామం చరిత్ర, సంస్కృతి, కాలానుగుణంగా వచ్చిన మార్పులు అన్నింటినీ పొందుపరిచారు. మహిళా సంఘాల ప్రగతి, గ్రామాభివృద్ధి కమిటీ పనితీరు, వ్యవసాయం, మార్కెటింగ్ వంటి అంశాలెన్నో ఈ వెబ్సైట్లో కనిపిస్తాయి. మిగతా గ్రామాలకు తమ గ్రామం ఆదర్శం కావాలన్నదే ఆ యువకుల తపన. ఇదే కిరణ్, రఘు మరో మహోన్నత కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. విదేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడ్డ తమ గ్రామ యువతను ఏకతాటిపైకి తెచ్చి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. గ్రామాభివృద్ధిలో వారిని భాగస్వాములు చేసే పనిలో పడ్డారు. వారి కృషిని ప్రశంసిస్తున్నారు అక్కడి పెద్దలు. అంకాపూర్.com అని వెబ్సైట్ ఓపెన్ చేయడం ఈరోజు నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. రాష్ట్రంలో కాక దేశంలో పంటలు పండించడంలో ఆదర్శంగా ఉన్న మా గ్రామాన్ని మా ఇద్దరు యువకులు పైడి కిరణ్ కుమార్ రెడ్డి, అంబడి రఘు ఈరోజు ఈ .com ఓపెన్ చేసి మా ఊరు గురించి ప్రపంచంలో వివిధ దేశాలకు ఈ ఊరు గొప్పతనం తెలియజేసే విధంగా చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ, మా గ్రామం ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే ఈరోజు ఒక 100 మంది విద్యార్థులు వివిధ దేశాలు ఉన్నారంటే దానికి మూలం వ్యవసాయమే. అంకాపూర్ గ్రామంలో పుట్టిన ఆ యువకులు పల్లె రుణం వెబ్సైట్తో తీర్చుకుంటున్నారు. మరో 10 మందిని ఈ సత్కార్యానికి ఆహ్వానిస్తున్నారు. మంచి పని చేస్తూ ముందుకు సాగుతున్న ఈ యువతను మిగతా గ్రామాల వారు ఆదర్శంగా తీసుకున్నప్పుడు పల్లెలు సుభిక్షంగా ఉంటాయనడంలో సందేహమే లేదు. ఏపీ రౌండప్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.